అందరికీ నమస్కారం అండి. బాజీరావ్ యోగా స్కూల్కి వెల్కమ్. పతంజలి మహర్షి రచించినటువంటి యోగా సూత్రాల ఆధారంగా యోగా అనేసినటువంటి శాస్త్రం అనేది వృద్ధి చెందింది. దీనికి మూల గురువు పతంజలి. యోగా చేయడం వల్ల ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఎవరైనా ఆచరించవచ్చును. కానీ దీనికి పుట్టినిల్లు భారతదేశము. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యోగా అనేది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఎంతటి ఒత్తిడినైనా జయించే శక్తి యోగాకి ఉంటుంది. కాబట్టి ఎంత శారీరక మానసిక ఒత్తిళ్ళైనా ఎదుర్కొన్నా కూడా దాన్ని జయించే మార్గం యోగా అనేది ఒక గొప్ప ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా యోగా అంటే 2 రకాలుగా ఉంటుంది. ఆసనాలు వేసే విధానము ఫిజికల్ ఎక్సర్సైజ్, రెండోది మెంటల్ ఎక్సర్సైజ్ మానసికమైనటువంటిది. నేను చెప్తున్న విధానం అంతా కూడా మానసికంగా చేసుకునేటటువంటిది. యోగా శారీరకంగా చేసేటటువంటిది కొద్దిమంది మాత్రమే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. పెద్దవాళ్ళు అలా కింద కూర్చునే శక్తి అది అందరికీ ఉండకపోవచ్చు. కానీ మానసికంగా చేసే యోగా ఒక కుర్చీలోనే కూర్చొని వాళ్ళకి సౌకర్యవంతంగా కూర్చొని ధ్యానం చేసే విధానం మానసిక పరమైన శక్తి ఉన్నటువంటి వారు పద్మాసనంలో కూర్చుని చేస్తారు. శక్తి లేనటువంటి వారు కుర్చీలో కూడా కూర్చొనో వాళ్ళకి ఏది ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో చూసి అక్కడ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విధానాలన్నీ కూడా ఒక్కొక్క మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లయితే వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు కనుక నన్ను ఎంకరేజ్ చేసి కామెంట్ తెలియజేసినట్లయితే రోజు వీడియో కొద్దిగా చెప్తూ ఉంటాను నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు. థ్యాంక్ యూ టు ఆల్.